ఆ అమ్మాయి బిహేవియర్ చూసాక ఏంట్రా ఇలా ఉన్నారని అనిపించడానికి కారణం ఆ ట్రయాంగిల్ స్టోరీ. అబ్బాయి అమ్మాయి ప్రేమ అనే మత్తులో ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటే ఎందుకో కొన్ని రోజుల తర్వాత వద్దులే అని చెప్పి వదిలేస్తే తర్వాత వీడు ఎవడైతే వాళ్ళిద్దరికి కామన్ ఫ్రెండ్ గా ఉండే వ్యక్తి వీడెళ్ళి వేకెన్సీ ఉంది నేను అప్లై చేద్దామని చెప్పి వీడెళ్ళి వేకెన్సీ అప్లై చేశాడు. వేకెన్సీ అప్లై చేసినాడు కామ్గా ఉండొచ్చు కదా. ఇంత లోపల వీడు ఎవడైతే ఫ్రెండ్ ఉన్నాడో ఒరే ఇప్పుడే కదా నేను బ్రేకప్ ఇచ్చింది అప్పుడు నువ్వెందుకు కట్టుకున్నావు అని చెప్పి ఎక్కడో కోపం వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అమ్మాయిని అడిగితే ఇప్పుడు వీడు నన్ను కొద్దిగా ఏం చేస్తున్నాడు పగతో ఏదో ప్రతీకారం తీర్చుకుందాం అనుకున్నావు నువ్వు వెళ్ళి రివెంజ్ తీర్చుకో అని చెప్పి వాడిని కొద్దిగా ఎంకరేజ్ చేస్తే వీడెళ్ళి స్నేహం పేరులో వాడిని తీసుకొని వచ్చి దానికోసం వాడి ఎగ్జామ్ కి వాడి జీవితానికి కూడా ప్లానింగ్ చేసుకోవాలని ఆ బతుకోడు వాడేం చేస్తాడు తెలుసా 2 నెలల ముందే మంచి కత్త కొట్టుకొని హలో నేను ఈ క్లాసులు చెప్పేది మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి కాదు బొర్రుంటే మనిషిగా బ్రతుకుంటే ఇలాంటి పనులు చెయ్యొద్దు ఇలాంటి జీవితాల పక్కన మనం బతుకుతాం అని చెప్పి నాకు అసహ్యం వేసే విధంగా అందుకని చెప్తున్నా మిమ్మల్ని ఏదో ఇంత నీట్ గా ప్యాటర్న్ ఇచ్చి రేపు ఇలాగే ఫాలో అవ్వమని నేను చెప్పట్లా కానీ సీరియస్ చెప్తున్నాను. ఆ కేసు విన్న తర్వాత అసలు అటువంటి ఆలోచనతో ఉండే మనిషి ఇంకా నాకు జంతువు అర్థం కాదు. క్లియర్ గా చెప్తాను వినండి. నేరుగా వీడు 2 నెలల ముందే కత్తి కొన్నోడు కామ్గా ఉండొచ్చు కదా ఆ ప్రియులను చూపించి వాడిని చంపుదాం అనుకుంటా అయ్యో నువ్వు ఇలా చేయకూడదు నువ్వు కామ్గా ఉండాలని చెప్పి సున్నితంగా ఏదో చిన్నపిల్లడు అన్నం తినకపోతే నువ్వు తిన్నా అన్న చందబామ్మ వస్తుంది ఏందో చెప్తారు చూసా అట్ట అమ్మాయి చెప్తే పర్లేదు నేను చూసుకుంటా అని చెప్పి తర్వాత 2 నెలల తర్వాత వాడిని చంపేసి నేరుగా ఇంటికి వచ్చి ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి నేను వాడిని చంపేశానంటే అవునా ఎక్కడ పడేసి ఉంటే రా తీసుకెళ్తానని చెప్పి పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్ళి ఆఖరికి మన ఇంట్లో కాదు ఎవడో తెలియని వాడు చనిపోయాడంటేనే మనకు మనసులో బాధేస్తుంది. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎందుకంటే మానవత్వం అనేది మనసులో ఎక్కడో ఉండి సస్తుంది అదే మనిషి లక్షణం. అది కోల్పోయి మానవత్వం అనే కోల్పోయి ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా పద చూద్దామని వాడు ఒక్కొక్క బాడీని తలకాయ ఒక చోట చేతులు ఒక చోట గుండె ఒక చోట అన్ని వేస్తే ఇవన్నీ చూసి భలే చేసామని చెప్పి బాగా ఆకలిస్తుందిరా అంటే వెళ్ళి బిర్యానీ తినేసి ఇంటికి వచ్చారు చూసా. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేయాలి? ఒక మనిషి చచ్చిపోయాడని తెలిస్తే అసలు ఇప్పుడు ఆ నరకం ఎవరు తెలుసా అసలు ఇటువంటి కూతురుని ఎందుకు కన్నానరా అని చెప్పి ఆ తల్లిదండ్రులు పడే బాధ నేను డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని కలిస్తే వాళ్ళ కళ్ళల్లో రక్తం లాంటి కన్నీరుని నేను చూసి అటువంటి సందర్భాలు ఎక్కడ రాకూడదని చెప్పి ఈ రోజు ఇంపాక్ట్ ద్వారా ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ వీడియో మీకు చెప్తున్నాను. దయచేసి ఆత్మహత్యలు ఎంత నేరమో పక్కవాడు చావాలి పక్కవాడిని చంపాలి అనుకోవడం కూడా నాకు తెలిసి మానవ మృగాల రూపంలో ఉండే ఈ జనరేషన్ చేస్తుంది.